మిషన్ బ్రహ్మాస్త్ర 1 యావత్ ప్రజానీకానికి తెలియచేయనిదేమనగా ప్రజాస్వామ్య పరిపుష్టి కోసం అవినీతి, లంచగొండితనం మరియు నీతిబాహ్య ప్రభుత్వ అధికారులపై తక్షణం చర్యలు తీసుకొనుటకు 100, 108ల ఒక టోల్ ఫ్రీ నంబర్ దేశవ్యాప్తంగా పనిచేసే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతూ విన్నపం. విషయం తీవ్రత దృష్ట్యా చాలా వివరంగా లేఖ వ్రాయడం జరిగింది. బ్రిటిష్ వారి వలస పాలన నుండి విముక్తి చెందిన భారతదేశం లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశం. దేశానికి పార్లమెంటు, రాష్ట్రాలకు శాసనసభలతో ప్రతి 5 సంవత్సరాల కాల వ్యవధిలో క్రమం తప్పకుండా ప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించుకుంటున్నాము. ప్రజాస్వామ్యం, సోషలిజం, సెక్యులరిజం, ఆర్థిక సమానత్వం, పౌరులందరికీ, ప్రజలందరికీ సమాన అవకాశాలు మన రాజ్యాంగానికి ధ్వజస్తంభాలు. 5 సంవత్సరాలకొకసారి వచ్చే ఓటు వినియోగించుకునే అవకాశం కన్నా 24 గంటల పాటు సేవలు కల్పించే చట్టబద్ధమైన నిర్లక్ష్యానికి తావులేని జవాబుదారీతనం మరియు బాధ్యత కలిగిన టోల్ ఫ్రీ నంబర్ దేశ ప్రజలకు, పౌరులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కావాలని కోరుకుంటున్నాము. మా సమస్యలు మేమే పరిష్కరించుకుంటాం. ఎవరైనా ప్రభుత్వ అధికారి అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, భూకబ్జాలు, ఇన్సైడర్ ట్రేడింగ్, నేరపూరిత నిర్లక్ష్యం, జవాబుదారీతనం, బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యంగా పట్టించుకోకపోవడం వంటి విషయాలకు బాధ్యులైతే వెంటనే ఫోన్ చేసి కంప్లైంట్ బుక్ చేసి రిజిస్టర్ చేసే విధంగా మాకు తగిన టోల్ ఫ్రీ నెంబర్ కావాలి. ఇదే విషయం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అంటే పౌర సమాచార హక్కు చట్టం ప్రకారం వెళితే సమాచారం ఇవ్వవలసిన గడువు లోపున అక్కడి కార్యాలయం రికార్డులలో, ఫైళ్లలో ఉన్న వాస్తవాలని చాలా సందర్భాలలో సంబంధిత బాధ్యతారహితమైన అధికారులు ఏమార్చేసి పౌరులు అంటే ప్రజలు చేసిన కంప్లైంట్కు కూడా సాక్ష్యాలు లేకుండా చేస్తున్నారు. కాబట్టి దీని ముందు వెనుకలు కూలంకషంగా ఆలోచించి ప్రత్యేక శాఖను ఏర్పరిచి ఆ విభాగానికి ఓ కాల్ సెంటర్ పెట్టి ప్రతి జిల్లాకి, ప్రతి మండలానికి మరియు ప్రతి గ్రామానికి ఒక నోడల్ యూనిట్ ను కేంద్రంగా ఏర్పాటు చేయాలి. పబ్లిక్ ప్రాసిక్యూటర్, గవర్నమెంట్ మరియు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఐటీ చట్టం ప్రకారం 80Gకి ఎలిజిబిలిటీతో గుర్తించబడి ఉన్నారో వాళ్లని మెంబర్స్ గా చేర్చి ఈ యొక్క నోడల్ కేంద్రాలని నింపాల్సినదిగా, చట్టబద్ధంగా నిర్వహించడానికి ఏర్పాటు చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. ఈ విధంగా చేసినప్పుడు ప్రభుత్వ అధికారులలో మార్పు తప్పక వస్తుంది. అయితే అవినీతి ఆరోపణల చేత కంప్లైంట్ చేయబడిన ఎంప్లాయీని ప్రాథమిక సాక్ష్యాధారాలు పరిశీలించి వెంటనే 1 డే సస్పెండ్ చేసి 1 రోజు తర్వాత దానికి వివరణ ఇవ్వాల్సిందిగాను ఆ ప్రభుత్వ అధికారిని కోరుతూ మళ్లీ అదే విధంగా రెండోసారి తప్పు చేస్తే 6 నెలల పాటు సగం శాలరీ ఇవ్వవలసిందిగా, అదే తప్పు 3వసారి చేసినప్పుడు డిస్మిస్ చేయడానికి వీలుగా చట్టం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. ప్రభుత్వ అధికారులలోనే ఇలాంటి లోపం ఉన్నప్పుడు సమాజాన్ని ఎలా బాగు చేస్తాం? ఇలాంటి అధికారులు ఉన్నా లేకున్నా ఒకటే. ఇలాంటి అధికారులని తొలగించితేనే మిగతా వాళ్లు సరిగా పనిచేయగలుగుతారు. ఈ విషయం తీవ్రతను గమనించి ప్రభుత్వం సరైన చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎప్పుడైతే ఈ పనుల కోసం ప్రజలు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారో ఆ విషయంపై నియోజకవర్గ ఎమ్మెల్యే గాని ఎవరో రాజకీయ నాయకుడు గాని అడ్డుపడుతున్నారని పక్కన పెట్టేస్తున్నారు. ఇలాంటి శాసనాన్ని చట్టబద్ధం చేసి తీసుకువచ్చినప్పుడు ప్రభుత్వాధికారుల విధి, ఉద్యోగ నిర్వహణలో విశ్వసనీయత మెరుగుపడగలదని విశ్వసిస్తున్నాము. ప్రతి ప్రభుత్వాధికారి ఆఫీసులో, పనిలో, చట్ట నిర్వహణలో హద్దులు తెలిసే విధంగా శిక్షణ ఇప్పించవలసిందిగా, చేస్తున్న పనిలో నీతి ఉండే విధంగా మన భారతీయ సంస్కృతిలో ప్రతి భారతీయుడు ఉద్యోగం చేసినప్పుడే సామాన్యుల బాధని అర్థం చేసుకోగలుగుతారు. అందరూ శ్రేయస్సు కోరేవారు కనుక మీకు ఈ విషయాన్ని ముకుళిత హస్తాలతో సవినయంగా తెలియచేసుకుంటున్నాము. అందరి శ్రేయస్సుని మనందరం కోరుకోవాలని ఈ విషయాన్ని ముకుళిత హస్తాలతో సవినయంగా మీకు తెలియచేసుకుంటున్నాము. ఇట్లు మిషన్ బ్రహ్మాస్త్ర 1. మిషన్ బ్రహ్మాస్త్ర మన హక్కుల్ని, మన అవసరాలని ప్రభుత్వానికి తెలియచేసేటందుకు చక్కని ప్లాట్ఫామ్. నో రాస్తారోకో, నో ధర్నా, నో సూసైడ్స్. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేసి మన సమస్యలు
ప్రభుత్వానికి నేరుగా తెలియచేద్దాం. జస్ట్ షేర్ ఇట్.